హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మరి నెక్స్ట్ వీడియో కోసం అంగన్వాడీ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇందిరా మహిళా శక్తి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని హైదరాబాద్లో మహిళా దినోత్సవ వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నిర్వహణలో భాగంగా అంగన్వాడీ నోటిఫికేషన్, అదేవిధంగా మహిళలకి సంబంధించినటువంటి చాలా రకాల పథకాల్ని ఆవిష్కరించినట్లు మనకైతే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనమైతే ఇప్పుడు చూద్దాం. ఇందిరా మహిళా శక్తి పేరు మీద మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్యారెడ్ గ్రౌండ్లో, సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్యారెడ్ గ్రౌండ్లో ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మెరుగైన జీవన ప్రమాణాలు, వ్యాపారవేత్తలు, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు, అందులో ఆర్థిక స్వేచ్ఛ, ఇలాంటి పథకాలు అన్నిటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వివరాలు, అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఎప్పుడు సెలక్షన్స్ ప్రాసెస్ ఉంటుంది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు సాయంత్రం నుండి మనకు రాత్రి 8 గంటలలోపు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని నేనైతే మీకు ఇస్తాను. అలాగే అంగన్వాడీ టీచర్లు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నట్టయితే సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్స్కి వాళ్ళకి 2G నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పౌష్టిక వివరాలు అప్లోడ్ చేయలేని పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఆఫీసర్లకి ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్న అంగన్వాడీ టీచర్లను అధికారులు చూడాలని వాళ్ళైతే విజ్ఞప్తి చేసుకుంటున్నారు. మీరు కూడా గవర్నమెంట్ వారి సైడ్ నుంచి చూసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటటువంటి గుడ్లు కానివ్వండి, అలాగే పౌష్టిక పౌడర్ కానివ్వండి, అదేవిధంగా ఆయిల్, పప్పు లాంటివి తదితర సామాగ్రి అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిని ప్రతి నెల వరకు ఒక యాప్ని కేటాయించి ఆ యాప్లో ఇచ్చినటువంటి వాటిని మెన్షన్ చేయాలని, ఆన్లైన్లో చేయాలని చెప్పడమైతే జరిగింది. కానీ దీనివల్ల అంగన్వాడీలో చాలామంది టీచర్లు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం 2G నెట్వర్క్ కాబట్టి ఈ నెట్వర్క్లో ప్రాబ్లం ఉండడం వల్ల పై ఆఫీసర్లు ఈ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు. దీంతో పాటుగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మొబైల్స్ కూడా అంత స్పీడ్ ఏం లేకపోవడం వల్ల టీచర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిష్కారం వేగవంతం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.